ఓం శ్రీ గురుభ్యో నమః. యవ్వని జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెంవడు మూలకరణంబెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వము తానయైన వాడెంవడు వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలిని అర్థిదలంతు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజికటికి అవ్వల యవ్వండు ఏకాకృతి వెలుంగునతని నే సేవింతు నర్తకుని భంగి పెక్కగు మూర్తుల తోట ఎవడాడు మునులు దివిజుల్ కీర్తింప నేరరు యవ్వని వర్తనము ఒరులు ఎరుగరు అట్టి వానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొలుతురు యవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడు కలండని వాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలగువాడు నా కడ్డపడరాడెనలి అసాధువుల చేపడిన సాధులకు అడ్డుపడడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువరల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచుదన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దినుల పాలివాడు వినడె చూడెడె తలపడె వెగరాడే. ఓ కమలాప్తయో వరదవో ప్రతిపక్ష విపక్ష దూరకు యో కవియోగి వంజసు గుణోత్తమ ఓ శరణాగతామరానోకః ఓ మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలావృతం అనేటువంటి ఆ భూమండలం యొక్క మధ్య భాగంలో మేరు పర్వతం అనేటువంటిది ఉందయ్యా. ఆ మేరు పర్వతం ఎత్తేమో 1,00,000 యోజనాల దూరం ఉంది. పాదం యొక్క ఆ ఫుట్ హిల్ దగ్గర 16 లక్షల యోజనాల్లో ఉంది, 16,000 యోజనాలు. తర్వాత అది భూమిలోకి ప్రవేశించి 16,000 యోజనాలు నిడివి కలిగి భూమిలోకి ఆ పర్వతం యొక్క రూట్స్ ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఈ భూమండలానికి సంబంధించినటువంటి అనేక విభాగాలని ఆయన ఈ విధంగా పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పాడయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి పంచమ స్కంధం 16వ అధ్యాయంలో సౌనికాది మహర్షులకి ఈ భూమండలానికి సంబంధించినటువంటి విస్తారం అంతా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఉత్తరోత్తరేణ ఇలావృతం నీలశ్వేత శృంగవానితి త్రయో రమ్యక హిరణ్మయ కురూణాం వర్షాణం మర్యాదాగిర్య ప్రాగాయత ఉభయత క్షారోదబాధయో 2,000 పృథవ ఏకైకశః పూర్వాస్మాదుత్తరో దశాంశాధికాంశేన దైర్ఘ్య ఏవ హ్రసంతి అని. అంటే ఏమిటనమాట, ఈ ఇలావృతం అనేటువంటిది చూసావా, దానికి ఉత్తర భాగంలో రమ్యకం హిరణ్మయము కురు అనేటువంటి దేశాలు ఉన్నాయి. వర్షములు అంటే దేశాలు అన్నమాట, అంటే ల్యాండ్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అని అర్థం. ఉన్నాయి క్రమంగా. ఇవన్నీ కూడా ఈ రమ్యకం అనేటువంటిదేమో నీల రంగుతో ఉంటుంది, హిరణ్మయమేమో శ్వేతంగా ఉంటుంది, కురు వర్షమేమో
శృంగపర్వత్ అనేటువంటి ఆ నీలం రంగుతోనూ శ్వేతవర్ణంతోనూ శృంగవంతము అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. అంటే ఏమిటనమాట, ఆ పర్వతాలు నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతాలు ఉన్నాయి. ఎక్కడికి? ఈ రమ్యక, హిరణ్మయ, కురు ఈ పర్వతాలు, ఈ దేశాలని ఈ పర్వతాలు సెపరేట్ చేసాయి. వాటి రంగులు కూడా ఆ విధంగా ఉన్నాయ్యా. హద్దులు, ఇవి హద్దుల కింద ఉన్నాయి. ఇవి ఈ పర్వతాలన్నీ కూడా తూర్పు నుండి పడమర వైపుకి 2 వైపులా కూడా 2000 యోజనాలు వెడల్పుతో ఇవి ఇలాగ విస్తరించున్నాయ్యా. తరువాత వెడల్పు కలివై ఉప్పు సముద్రం వరకు విస్తరించున్న ఈ పర్వతాలన్నీ కూడా సాల్ట్ ఎక్కువగా ఉండేటువంటి సముద్రం వరకు ఉన్నాయ్యా. ఈ పొడవులో మాత్రం నీలం కంటే, నీల పర్వతముల కంటే శ్వేతం కంటే శృంగవంతము కూడా దశాంశము కంటే కొంచెం అధికమైనటువంటి అంశము, తక్కువ ఎత్తు మాత్రం సమానంగానే ఉన్నాయి. కానీ కొద్దిగా వాటి యొక్క డైమెన్షన్స్లో కొంచెం తేడా ఉన్నదయ్యా అని చెప్పి, అంటే ఏమిటన్నమాట, ఇలావృతానికి ఉత్తర దిశలో రమ్యకం, హిరణ్మయం, కురువు అనేటువంటి 3 ప్రదేశాలు ఉన్నాయి. ఆ 3 ప్రదేశాలని కూడా నీలము, శ్వేతము, శృంగవంతము అనేటువంటి పర్వత శ్రేణులు సెపరేట్ చేస్తున్నాయి. ఈ పర్వత శ్రేణులు తూర్పు నుంచి పడమర వైపుకి విస్తరించున్నాయి. ఇవన్నీ కూడా సముద్రం, ఉప్పు సముద్రం దాకా ఉన్నాయి. వాటి ఎత్తులు మాత్రం సమానంగానే ఉన్న, వాటి యొక్క కొన్ని డైమెన్షన్స్ మాత్రం కొద్దిగా తక్కువగా ఉన్నాయి అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఇలావృత పర్వతానికి, అంటే మేరు పర్వతం ఉన్నటువంటి ఇలావృత పర్వతానికి నార్త్ సైడ్లో చెప్పారు. ఇప్పుడేమో సౌత్ సైడ్కి చెప్తూ ఆయన ఏవం దక్షిణేన ఇలావృతం నిషధో హేమకూటో హిమాలయ ఇది ప్రాగాయత యథా నీలాదయో అయుత యోజనోత్సేధ హరివర్ష కిం పురుష భారతానాం యథాసంఖ్యం. ఇదే విధంగా ఇలావృతానికి ఈ దక్షిణంలో హరివర్షం, కింపురుషం, భారతవర్షము ఉన్నాయి అన్నది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాడన్నమాట, ఈ మేరు పర్వతం అనేటువంటిది చాలా నార్త్లో, చాలా దూరంగా, అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి రష్యా ఇవన్నీ దాటిపోయి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి మేరు పర్వతం అక్కడ ఉంది ఆ ఇలావృతం అనేటువంటిది. ఆ ఇలావృతానికి తూర్పు వైపుకేమో ఇందాక చెప్పినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు దక్షిణం వైపుకి వస్తూ ఉండేటప్పుడు ఇలావృతం దక్షిణేన నిషధము, హేమకూటము, హిమాలయము అనే పర్వతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హిమాలయ పర్వతాలు అన్నమాట. అంటే ఏమిటి, మామూలుగా కూడా జియోఫిజికల్ ప్రకారం కూడా చూసినట్లయితే మొట్టమొదట భూమండలం ఫార్మ్ అవుతూ ఉండేటువంటి సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి పర్వత శ్రేణుల మధ్యలో లోయలు ఇవి ఉండేవి. తర్వాత రాను బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యేటప్పటికి ఆ పర్వతాలన్నీ కూడా క్షీణించిపోయి నేల ప్రాంతాల కింద ఫార్మ్ అయ్యేటువంటి విధ్యాసం ఉంది. దాంట్లో భూమిలో జరిగేటువంటి రకరకాలైనటువంటి మార్పుల వల్ల రకరకాలైనటువంటి ఆ లోపల ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా పైకి ఉబికి వచ్చి అవి చల్లబడుతూ ల్యాండ్ ఫామ్స్ కింద, హిల్ రేంజెస్ కింద ఫార్మ్ అయ్యాయి అనేటువంటి విషయానికి ఆయన ఆ భూమండలం యొక్క ఆ ఉద్భవం అది ఫార్మ్ అవుతూ ఉండేటువంటి టైంలో ఆయన చెప్తూ ఉన్నాడు. అవన్నీ ఈ పర్వత శ్రేణులన్నీ కూడా ప్రతి దేశంలోనూ కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా చెప్తూ దక్షిణానికి ఇలావృతానికి నిషధము, హేమకూటము, హిమాలయం అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. తరువాత ఇవి కింపురుష, ఇదే విధంగా ఈ దక్షిణాన్న ఇలావృతానికి దక్షిణాన్ని హరివర్షము, కింపురుషము, భారతవర్షము అనేటువంటి ల్యాండ్లు వచ్చాయి. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ భారతవర్షం అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ ఇండియా కాదు, ఇంకా పైకి నార్త్కి విస్తరించిపోయి ఉన్నప్పుడు అప్పుడు అందులో మార్పులు జరగడం వల్ల ఆ టోటల్ భారతవర్షము అనేటువంటిది, అంటే ఇప్పుడు భారతవర్షం అంటే ఇప్పుడు ఉండేటువంటి మన ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇటుపక్క చైనా ఇవన్నీ కలిపినటువంటిది భారతవర్షం. ఆ భారతవర్షంలో హిమాలయాలు అడ్డంగా వచ్చేటప్పటికి మన ఇండియా ఫార్మ్ అయింది, భారతదేశం ఫార్మ్ అయింది. కాబట్టి భారతవర్షం అంటే అంత ఎక్స్టెన్సివ్గా ఉండేటువంటి విధానం అని అర్థం చేసుకోవాలి. అలాగా నిషధము, హేమకూటము, హిమాలయాలు అనేటువంటివి క్రమక్రమంగా వాటి హద్దులు అన్నమాట. అంటే ఏమిటి, నిషధము, హేమకూటము, హిమాలయము
అంటే ఈ హేమకూటము నిషధము అనేటువంటిది ఇలాగ మన యూరోప్లోంచి అలా వెళ్ళిపోయినట్లయితే స్విట్జర్లాండ్లో ఉండేటువంటి ఆల్పు పర్వతాలు, ఆ తర్వాత మధ్యలో ఉండేటువంటి ఇంకో పర్వతాలు, ఆ తర్వాత హిమాలయాలు, ఈ టోటల్ రేంజెస్తో ఈ భూమండలం అంతా కూడా డివైడ్ చేసి ఉంది. ఈ పర్వతాలన్నీ కూడా హద్దులుగా ఉన్నాయి. ఈ పర్వతాలు నీలము మొదలైన పర్వతాల వలె తూర్పు నుండి పడమర వరకు వ్యాపించున్నాయి. వీటి ఎత్తు 10,000 యోజనాలు. 10,000 యోజనాలు అంటే అప్పట్లో పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటూ ఉండేవి. అవి రాను 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 వెదరింగ్ ప్రాసెస్ అని అంటారు. రకరకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల అవన్నీ కూడా వాటి ఎత్తులు తగ్గించుకుంటూ వచ్చాయి. కొన్ని చోట్ల పర్వతాలు నెమ్మదిగా హైట్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా భూమి యొక్క అంతర్భాగంలో జరిగేటువంటి మార్పుల వల్ల ఇవన్నీ వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. తథైవేలావృతమపరేణ పూర్వేణ చ మాల్యవద్ గంధమాధనావా నీల నిషాధాయతౌ ద్విసహస్రం ప్రపథతు కేతుమాలా భద్రాశ్వయో సీమానం విదతే. ఈ విధంగా ఇలావృతానికి పడమరలో మాల్యవంతం, తూర్పున గంధమాధం అనే పర్వతాలు ఉన్నాయి. ఇలావృతం అంటే ఆ పైన ఉండేటువంటిది. అక్కడి నుంచి పడమరలోనేమో మాల్యవంతం, తూర్పున గంధమాధం అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. ఇవి కూడా 2,000 యోజనాలు వైశాల్యం కలిగి క్రమక్రమంగా ఉత్తరాన్నేమో నీలపర్వతం, దక్షిణాన్ని నిషధ పర్వతం వరకు ఇలా వ్యాపించిపోయి ఉన్నాయి. ఇవి క్రమంగా కేతుమాల భద్రాశ్వ వర్షాలని వాటిని అవన్నీ హద్దుల కింద ఉన్నాయి. అంటే ఏమిటనమాట, పర్వతాలు అడ్డుగోడల్లాగా ఉండి ఆ భూమండలానికి ఇవన్నీ అడ్డుగోడల్లాగా ఉన్నాయన్నమాట. మనం ఇంటికి గోడలు కట్టుకుంటాం, పడమటి గోడ, తూర్పు గోడ, ఉత్తర గోడ, దక్షిణ గోడ అని కట్టుకుంటే ఆ రూముల్ని మనం ఎలా అయితే సెపరేట్ చేస్తామో ఈ భూమండలంలో ఈ పర్వతాలు ఈ దేశాలన్నిటినీ, ఈ ల్యాండ్ ఫామ్స్ అన్నిటినీ కూడా ఈ పర్వతాల చేత సెపరేట్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాప్ ఇప్పుడు మనకి భాగవతంలో వర్ణించినటువంటి మ్యాప్ ప్రకారం జాగ్రత్తగా కూర్చుని ఆలోచించి వాటి యొక్క ఫిగర్ కానీ మనం గీసినట్లయితే దాన్ని ఇప్పుడు ప్రజెంట్గా ఉండేటువంటి పర్వత శ్రేణులు జాగ్రఫికల్ లొకేషన్స్తో మనం కంపేర్ చేసుకుంటే 90% వాటితో పూర్తిగా కోయిన్సైడ్ అవుతుంది. ఎటొచ్చి ఏంటంటే పేర్లలో మాత్రం కొంచెం తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అది మనం గ్రహించాలి. తర్వాత మందరో మేరుమందర సుపార్శ్వ కుముద ఇత్య అయుతయోజన విస్తారోన్నాహ మేరో చతుర్దిశం అవష్టభంగిరయ ఉపక్లుప్తాహ. మేరు పర్వతానికి ఆధారంగా 4 దిక్కుల్లో, ఇలావృతంలో మధ్యలో మేరు పర్వతం ఉంది అని చెప్పుకున్నాను చూసారా, ఆ మేరు పర్వతానికి ఆధారంగా 4 దిక్కుల్లో మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదము అనేటువంటి పర్వతములు ఈశ్వరుడి చేత రచింపబడినవి. అవి 10,000 యోజనాలు నిడివి, అంతే ఎత్తు కలిగినటువంటివి. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మేరు పర్వతానికి 4 దిక్కుల్లో కూడా 4 పర్వతాలు ఉన్నాయి. ఆ 4 పర్వతాల పేర్లు మందరం, మేరుమందరం, సుపార్శ్వం, కుముదం. వీటిలో హైట్లు ఇంతంత ఉన్నాయి అని చెప్పి ఈ పర్వతాలు ఈ మేరు పర్వతానికి ఆధారంగా ఇవి ఉన్నాయి అన్నారు. అంటే మామూలుగా కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక చోట ఒక పర్వతం పెరుగుతోంది అంటే మరొక చోట ఒక పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దీన్ని ఐసోస్టాటిక్ బ్యాలెన్స్ అనేటువంటి థియరీ ఉందిలేండి. ఆ థియరీ ప్రకారం ఒక చోట పర్వతం కిందకి దిగుతోంది అంటే ఇంకొక చోట పర్వతం పైకి వెళ్తుంది. అంటే ఒక త్రాసులో ఒక పళ్ళెం కిందకి దిగుతుంటే రెండో పళ్ళెం పైకి వెళ్తూ అది బ్యాలెన్స్ అవ్వడానికి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటుందో అలాగా ఈ మేరు పర్వతానికి 4 దిక్కుల్లో కూడా బ్యాలెన్స్ చేసేటువంటి 4 పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్వతాలు, ఈ పర్వత శ్రేణులు, తర్వాత వాటి మధ్యలో ఉండేటువంటి భూమిలో ఏమిటేమిటి, ఏ చెట్లు ఉంటాయి, ఏ వృక్షాలు ఉంటాయి, ఏ పంటలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన చతుర్శ్వేతేషు చూత జంబూ కదంబ న్యగ్రోధాశ్చత్వార పాదపప్రవరాః పర్వకేతవ ఇవాది సహస్రయోజనోన్నాహాస్తాద్విట పవితత యశతయోజన పరిణాహాః. ఏతేషు ఈ 4 పర్వతాలు ఆయన పైన చెప్పినటువంటి పర్వతాలు ఉన్నాయా, మందరం, మేరుమందరం, సుపార్శ్వం, కుముదం అనేటువంటి ఈ పర్వతాల్లో క్రమక్రమంగా ఏమిటి ఉన్నాయి అంటే
సో మామిడి, నేరేడు, కడిమి, మర్రి అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి చెట్లు ఉన్నాయి ఈ పర్వతాల్లో. ఆ పర్వతాలకి జెండాల్లాగా ఈ చెట్లు అంతంత ఎత్తుండి, ఆ పర్వతమే మహా ఎత్తుంది. ఆ పర్వతం మీద మొలిచినటువంటి ఈ చెట్లు అన్నీ కూడా 11,000 యోజనాల ఎత్తుతో అంతే దూరం వ్యాపించినటువంటి కొమ్మలతో 100 యోజనాల వైశాల్యంలో ఉన్నాయా ఈ చెట్లన్నీ కూడాను అన్నారు. అందుకనే మనం మామూలుగా చూసినట్లయితే, మామూలుగా ఏదైనా చెట్టు ఉంది, ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి, కొన్ని చోట్ల మర్రి చెట్టు ఒక్కొక్క చెట్టు మర్రి చెట్టు 50 ఎకరాలు వ్యాపించిపోయి ఉంటుంది. అవి మామూలుగా ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటివి అన్నమాట. అలాగే అరణ్యాల్లోకి వెళ్ళి కానీ మనం చూసినట్లయితే ఆ డీప్గా ఉండేటువంటి అరణ్యాలలో ఒక్కొక్క చెట్టు కూడా కనీసం 100 మీటర్స్ 200 మీటర్స్ హైట్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉండేటువంటి. ఎందుకు ఈ చెట్ల గురించి వర్ణించాడు అంటే, ఈ చెట్ల యొక్క ఉద్భవం వల్ల, ఇవి ఉండడం వల్ల మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేటువంటిది, తర్వాత అప్పట్లో క్లోరిన్ ఎక్కువగా ఉండేది. క్లోరిన్ విషవాయువు కాబట్టి ఆ విషవాయువుని సప్రెస్ చేసి ఆక్సిజన్ రిలీవ్ చేసేటువంటి మెకానిజం అంతా కూడా అంతంత వృక్షాల యొక్క స్థితులు ఉన్నప్పుడు, అప్పుడు ఈ గాలులన్నీ కూడా, ఈ ఆక్సిజన్ కానీ, ఈ క్లోరిన్ కానీ, ఈ రకరకాలైన నైట్రోజన్ కానీ, ఇవన్నీ కూడా ఏమయ్యంటే ఈ భూమండలం మీద ఈ సకల జీవులు కూడా నివసించడానికి వీలు కోసం అని చెప్పి మొట్టమొదట ఈ చెట్లన్నీ కూడా ఈశ్వరుడు సృష్టించాడయ్యా. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు బ్రతకాలి కాబట్టి వాటికి తగ్గ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఆ ఎన్విరాన్మెంట్ అంతంత ఎత్తులో ఉన్నప్పుడు సూర్యుడు యొక్క, ఇప్పుడు 4 చెట్ల మధ్యలో ఏ మల్లె మొక్క వేసాం అనుకోండి, సూర్యుడి కాంతి దానికి అందకపోతే అప్పుడు ఏమవుతుంది? సూర్యకాంతి అందకపోతే మల్లె మొక్క పత్రహరితం తయారు చేసుకోలేదు. కాబట్టి అంతంత ఎత్తులో ఉండేటప్పటికి అప్పుడు సూర్యుడి యొక్క కాంతి అంతా కూడా ఈ చెట్లలోకి వచ్చి పత్రహరితాన్ని తీసుకుని, ఆ నీటిని తీసుకుని అవన్నీ చెట్లు తయారు చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయి. ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇలాగా ఈ చెట్లు ఈ పర్వతాల మీద ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ వలయాలని, క్లోరిన్ యొక్క డిస్ట్రక్షన్ని తయారు చేసేటువంటి విధంగా ఈ భూమండలం ఫార్మ్ అయిందయ్యా. ఇదంతా కూడా ఈ 84 లక్షల జీవరాశులు బతికి ఈ భూమండలం మీద యజ్ఞవరాహస్వామి భూమండలాన్ని తీసుకొచ్చి ఒక కన్వీనియంట్ ప్లేస్లో పెట్టాడు అని చెప్పాంగా. అది సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉండి అవి బ్యాలెన్స్గా ఉంటాయి అనేటువంటి విశేషాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ చెట్ల యొక్క వర్ణ, వీటి యొక్క హైటు, వీటి మధ్యలో ఈ బౌండరీసు, వీటి యొక్క అసలైనటువంటి ఆ ప్రణాళిక, ఆ భగవంతుడి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ in making a habitable situation in this universe, on the surface of the earth అనేటువంటి ఆ ప్లాను ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత తదాశ్చత్వార పయోమధ్విక్షు రస మృష్టజల యదుప స్పరిశిన ఉపదేవగణ యోగైశ్వర్యాన్ని స్వాభావికాని భరతర్షభధారయంతే. భరత వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఓ పరీక్షితు తర్వాత ఏం జరిగిందంటే, ఈ 4 పర్వతాల మీద కూడా 4 సరస్సులు ఉన్నాయి. ఇప్పుడు హిమాలయాల్లో మన మానస సరోవరం ఉంది కదా, హిమాలయ ప్రాంతాల్లో పీఠభూమిలోను, కాబట్టి అక్కడ 4 సరస్సులు ఉన్నాయ్యా ఈ 4 పర్వతాల పైన. అంటే ఏమిటి? 4 దిక్కుల్లో ఉన్న మందరం, మేరు మందరం, సుపార్శ్వం, కుముదం అనేటువంటి పర్వతాలలో 4 సరస్సులు ఉన్నాయి. అందులో క్రమంగా పాలు, తేనె, చెరుకు రసం అలాంటి తీయంగా ఉండేటువంటి నీరుందిట ఆ పర్వతాలలో. అంటే ఏమిటి? అక్కడ పాలు ఉన్నాయంటే అక్కడ పాలు ఎవరో తీసుకొచ్చి పోసినట్టు కాదు. పాల యొక్క రుచి ఏ విధంగా ఉంటుందో అక్కడ ఆ ఒక పర్వతం, మందర పర్వతం మీద పాలు ఉన్నాయనుకోండి, అంటే అక్కడ ఉండేటువంటి సరస్సులో పాల రుచి కలిగినటువంటి నీరు. ఇంకొక పర్వతం మేరుమందరం దగ్గరేమో తేనె, తర్వాత సుపార్శ్వ పర్వతం అక్కడేమో చెరుకు రసం, తర్వాత ఈ విధంగా తీయనైనటువంటి ఇంకొక చోట అంటే ఏమిటి? కుముదం అనేటువంటి చోట నీరు, అంటే రంగు రుచి లేని ఉన్నటువంటి నీరు అన్నమాట.
కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి రుచులతో కూడుకున్నటువంటి ఆ సరస్సులు ఉన్నాయ్యా. ఈ సరస్సుల్ని గంధర్వులు మొదలైనటువంటి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ ఆ నీటిని వాళ్ళని సేవిస్తూ ఉంటారు. ఆ నీటిని సేవించడం వల్ల వారికి సహజమైనటువంటి యోగ సిద్ధులు దొరుకుతూ ఉంటాయి అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా కేదారేశ్వరుడి లింగం మీద కానీ నీళ్లు పోసినట్లయితే అక్కడ ఉండే అందులో నుంచి వచ్చినటువంటి నీటిలో 3 హైడ్రోజన్ యాటములు కలిసినటువంటి నీరు వస్తుందిట. అంటే దాన్నే భార జలము అంటారు. ఆ జలాన్ని కానీ మనం కానీ స్వీకరించినట్లయితే అది మన ఆయుష్ని పెంచుతుందిట. కాబట్టి అందువల్ల ఈ సమస్తమైనటువంటి జీవుల యొక్క శరీరాలని, వాటి యొక్క ఆయుష్ని, వాటికి సహజమైనటువంటి ఆ శక్తులు కలగడానికి కారణం ఏమిటి అంటే ఆ నీళ్ళ యొక్క రుచులని బట్టే. కాబట్టి ఇప్పుడు మామూలుగా కంటామినేటెడ్ నీరు తాగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మోషన్స్ పట్టుకుంటే రోగాలు వస్తాయి, నానా రకాలైనటువంటి స్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. అంటే ఏమిటనమాట, నీళ్ళల్లో కలిగినటువంటి కెమికల్ కాంపోజిషన్స్ వల్ల ఒకదానేమో పాల రుచి, ఇంకొక దానికి తేనె రుచి, మరొక దానికి చెరుకు రసం, మరొక దానికి తీయనైనటువంటి నీరు కింద అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఏమిటనమాట, ఈ పర్వతాలలో చెట్లు పెరగడం వల్ల, వర్షాలు కురగడం వల్ల ఆ పర్వతాలలో ఉండేటువంటి కెమికల్స్ అన్నీ కూడా వాటిల్లో కలిగి సరస్సుల కింద ఏర్పడితే ఆ సరస్సులు ఆ పర్వతాల నుంచి కంటిన్యూస్గా నదీ ప్రవాహాలై ఈ ప్రాంతాలకి ఈ చదునుగా ఉండేటువంటి ఆ ప్రాంతాలలోకి రావడం వల్ల ఆ నీరుని తాగి సమస్తమైనటువంటి జీవులు కూడా నెమ్మదిగా వృద్ధి పొందడానికి కాను ఒక రిజర్వాయర్స్ లాగా అవి ఉన్నాయ్యా అని చెప్పిన తర్వాత, ఇప్పుడు అక్కడ దేవోద్యానాని చ భవంతి చత్వారి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రమితి. ఆ పర్వతాల మీద, అంటే చెప్పినటువంటి ఆ 4 పర్వతాల మీద నందనం అండ్ చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనేటువంటి 4 దేవతల ఉద్యానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమిటి, అక్కడికి ఎవరొచ్చి ఆ 4 సరస్సుల్లోనూ కూడా ఎవరొచ్చి వీళ్ళు చేస్తున్నారు అంటే యోగైశ్వర్యాన్ని స్వాభావికాన్ని ఉపదేవగణ అంటే ఉపదేవతలు, అంటే మెయిన్ దేవతలు ఉంటారు, దానికి ఉపదేవతలు అంటారు. అంటే ఏమిటన్నమాట, ఈ 3 దేవతలతో 33 దేవతలకి కూడా ఉపదేవతలు ఎవరంటే గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, ఇటువంటి దేవతాశక్తులు. ఈ దేవతాశక్తులన్నీ కూడా ఆ శక్తి అంటే దట్ ఎనర్జీ సిస్టమ్స్ అవన్నీ కూడా ఈ పర్వతాలలో ఉండేటువంటి ఈ సరస్సుల్లో అవి కలిసి ఉండడం యోగ సిద్ధి. యోగం అంటే దాంట్లో కలిసి వాటిల్ని రీప్లెనిష్ చేసి వాటిల్లో రకరకాలైనటువంటి శక్తుల్ని నింపినటువంటి వాళ్ళు ఆ శక్తి స్వరూపాన్ని దేవతలు అంటారు. అలాగే ఎప్పుడైతే ఈ శక్తులన్నీ నిండాయో అప్పుడు ఆ పర్వత శ్రేణులలో, ఆ పర్వత ప్రాంతాలన్నింటిలో కూడా నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అని పేరు కలిగినటువంటి 4 దేవతల ఉద్యానాలు అక్కడికి వచ్చాయి. ఆ ఉద్యానాలలోకి ఏషః అమరి పరివృఢాస్పృహ సురలలనా లలామ యోధపతయ ఉపదేవగణైరుపగీయమాన మహిమానః కిల విహరంతి. అటువంటి దేవతా ఉద్యానవనాల్లో గొప్ప గొప్ప దేవతలు వచ్చి గుమికూడుతూ ఉంటారయ్యా. తర్వాత గంధర్వులు లాంటి ఉపదేవతా గణాలు అంటారు వాటిని, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అక్కడికి దేవతా స్త్రీలు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఆ దేవతాగణాల యొక్క భార్యలు అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ దేవతాగణాలన్నీను అని చెప్పిన తర్వాత, మందరోత్సంగ 11 శతయోజనోత్తుంగ దేవచూత శిరసోగిరి శిఖర స్థూలాని ఫలాన్ని అమృతకల్పాని పతంతి. మందర పర్వత శిఖరం మీద, మందర పర్వతం చెప్పుకున్నాం, మందరం, మేరు మందరం, కుముదం, ఈ పర్వతాలు చెప్పారుగా. అందులో మందర పర్వత శిఖరం 1100 యోజనాల ఎత్తు కలిగిన మామిడి చెట్టు ఒకటి ఉందిట.
1100 యోజనాలు ఎత్తు. యోజనము అంటే మామూలుగా 9 కిలోమీటర్స్ అని, లేకపోతే 12 కిలోమీటర్స్ అని, లేకపోతే 4 కొంచెం లెక్కలో తేడాలు ఉన్నాయి. అందులో ఆ మందర పర్వతం మీద 1100 యోజనాలు ఎత్తుగలిగినటువంటి మామిడి చెట్టు ఒకటి ఉందిట. అది దేవలోకంలో పుట్టింది. దాని చిటారు కొమ్మ నుండి పర్వత శిఖరములంతా పెద్ద పళ్ళు ఉంటాయట దానికి. వాటి రుచి అమృతం వలె ఉంటుందిట. అంత అమృతప్రాయమైనటువంటి ఆ మామిడి పండు, ఆ పళ్ళు ఉన్నాయట ఆ మందర పర్వతం మీద ఉండేటువంటి ఆ మామిడి చెట్టుకి. తరువాత అటువంటివి ఆ మామిడి పళ్ళ నుంచి తేషాం విశీర్యమాణానామతి మధుర సురభి సుగంధి అరుణా రసోదేన అరుణోదా నామ నది మందరగిరి శిఖరాన్ని పంచంతి పూర్వేణ ఇలావృతం ఉపప్లావయతి. ఆ పళ్ళు ఒక్కసారి పగిలిపోయి వాటి నుండి బాగా సహజంగా న్యాచురల్గా ఉండేటువంటి పరిమళాలతో కూడుకుని తీయని ఎర్రని రసంతో ఆ పండు పగలడం వల్ల అవి ప్రవహిస్తూ మొత్తం ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉండేది. అవే సుగంధంతో కూడినటువంటి ఆ రసమే నది కింద ప్రవహించిందయ్యా. ఆ నది అరుణోదయ అని పేరు కలిగినటువంటిది. ఎర్రగా ఉండడం చేత దాన్ని అరుణోదయ నది అన్నారు. అది మందర శిఖరం నుండి కింద పడుతూ ఇలావృతం యొక్క తూర్పు భాగం వరకు ప్రవహిస్తూ ఉన్నది అన్నారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఈ అద్భుతమైనటువంటి విశేషాలని మనం చూద్దాం.